హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే లైబ్రరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మనకి ఇక్కడ ఆండ్రాయిడ్లో చాలా లైబ్రరీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అన్నీ నేను ఒకే వీడియోలో చెప్పను, అంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో చేసుకుని మీకైతే చెప్పబోతున్నాను. అంటే ఈ ట్యూటోరియల్స్ మొత్తం ఏంటంటే లైబ్రరీస్ గురించి మాత్రమే. అండ్ ఫస్ట్ నేను ఏంటంటే ఒక యాప్ అయితే క్రియేట్ చేస్తాను. ఇక్కడ అక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉందిగా, దీన్ని మీరు క్లిక్ చేయండి. అండ్ ఎంటీ యాక్టివిటీ ఒకటి తీసుకోండి. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇస్తారంటే లైబ్రరీస్ యాప్ అని ఇచ్చేయండి. నేను జస్ట్ నార్మల్గా ఇచ్చేసే ప్యాకేజ్ నేమ్ కూడా మీకు ఇచ్చుకోండి. అండ్ ఇవన్నీ మీకు తెలిసినవి కాబట్టి ఇక్కడ ఫినిష్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ మనకి ఫినిష్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనకి వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఈ విధంగా అయితే డాష్ బోర్డ్ కనబడుతుంది. ఇక్కడ మనకి మెయిన్ యాక్టివిటీ ఎక్స్ఎంఎల్ అండ్ అలాగే జావా, ఈ రెండు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఈ ఎక్స్ఎంఎల్లో మనం డిజైన్ అయితే కంప్లీట్ చేస్తాం. అండ్ ఈ జావాలో ఏంటంటే ఏదైతే మనం డిజైన్ కంప్లీట్ చేసామో దానికి బ్యాక్ ఎండ్ కోడ్ అయితే రాస్తాం మనం. ఫస్ట్ దాంట్లో నేను చెప్పబోయే లైబ్రరీ ఏంటంటే గ్లైడ్ అండ్ పికాసో. ఈ గ్లైడ్ అండ్ పికాసోని మనం దేనికి యూజ్ చేసుకుంటాం అంటే ఒక ఫోటోని యూఆర్ఎల్ నుంచి అయినా సరే, లేకపోతే మనకి ఇక్కడ డ్రాబుల్ ఫైల్స్లో అయినా సరే ఎలా చూపిస్తాం దాని గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అండ్ ఎన్ని వరకు చూడండి అక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఫస్ట్ ఏంటంటే నేను డిజైనింగ్ అనేది తీసుకుంటాను. అండ్ నేను ఇక్కడ రిలేటివ్ లేఅవుట్ ఒకటి తీసుకుంటాను. అండ్ ఇక్కడ నేను ఫోటోని 2 టైప్స్గా రిట్రీవ్ చేస్తాను కాబట్టి ఫస్ట్ టైప్ ఏంటంటే నేను యూఆర్ఎల్ నుంచి ఒకటి రిట్రీవ్ చేస్తాను అండ్ అలాగే డ్రాబుల్ ఫైల్స్ నుంచి. అండ్ ఫస్ట్ నేను యూఆర్ఎల్ నుంచి చేస్తాను కాబట్టి ఇది గ్రావిటీ ఎంటర్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఒక ఎడిట్ టెక్స్ట్ ఒకటి తీసుకోండి. మీకు వస్తే డిజైన్ కంప్లీట్ చేసుకోండి. నేనైతే ఈ డిజైన్ అనేది ఇప్పుడు స్కిప్ చేస్తాను. ఓకే గైస్, ఇక్కడ చూడండి నేనైతే డిజైన్ కంప్లీట్ చేశాను. అండ్ ఇందులో నేను మెయిన్గా తీసుకున్న ఫీల్డ్స్ ఏంటంటే ఒకటి ఎడిట్ టెక్స్ట్ అండ్ ఆల్సో ఇమేజ్ వ్యూ అండ్ బటన్. ఈ బటన్ ఏంటంటే లోడ్ ఇమేజ్. ఫస్ట్ మనం ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లో ఏదైతే లింక్ అయితే పేస్ట్ చేస్తామో ఆ లింక్ని ఇక్కడ లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఇమేజ్ అనేది లోడ్ అయి చూపిస్తుంది. ఇది తీసుకున్నాను. అండ్ మనకి ఇందులో మెయిన్గా కావాల్సినవి ఏంటంటే లైబ్రరీస్. మనకి ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మనకి 2 టైప్స్గా మనం ఇమేజెస్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే గ్లైడ్ లైబ్రరీ అండ్ ఇంకోటి ఏంటంటే పికాసో లైబ్రరీ. నేను ఆ రెండింటి గురించి అయితే చెప్తాను, అందుకే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ నేను ఫస్ట్ పికాసో లైబ్రరీ గురించి చెప్తాను. పికాసో లైబ్రరీ డిపెండెన్సీ. అండ్ ఇక్కడ పికాసో ఉంది, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు కంపైల్ ఉంటుంది అండ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అనేది తీసుకోండి, ఎందుకంటే ఆండ్రాయిడ్ ఎక్స్ న్యూ యూజర్స్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఆల్సో గ్లైడ్ లైబ్రరీ. గ్లైడ్ లైబ్రరీని క్లిక్ చేసి ఇక్కడ కూడా గైడ్ లైబ్రరీకి సంబంధించి తీసుకోండి. ఈ గ్లైడ్లో 2 ఉంటాయి, యానోటేషన్ ప్రాసెసర్ ఒకటి ఉంటుంది అండ్ ఆల్సో ఇంప్లిమెంటేషన్ ఒకటి ఉంటుంది. ఈ 2 తీసుకోండి. అండ్ ఇక్కడ సింక్ అని ఏదైతే ఉందో దీన్ని సింక్ చేయండి. ఈ సింక్ చేస్తే ఏంటంటే ప్రాజెక్ట్స్ అనేవి ఇందులోకి ఇంపోర్ట్ అవుతాయి. అండ్ ఆఫ్టర్ సింక్ అయిన తర్వాత ఏంటంటే మీకు బిల్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఒకవేళ బిల్డ్ సక్సెస్ఫుల్ అని రాకపోతే మీ ప్రాజెక్ట్స్ అనేవి ప్రాపర్గా ఇంపోర్ట్ అయినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను కొత్తది ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో మనం ఫైండ్ వ్యూ బై మెథడ్ అయితే యూజ్ చేసాం. ఇప్పుడు మనకు ఆ మెథడ్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఒక కొత్త ఫీచర్ అనేది వచ్చింది. అండ్ ఇది పాతదే, బట్ మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఇక్కడ బిల్డ్ ఫ్యూచర్స్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ వ్యూ బైండింగ్ ఇది ట్రూ. అండ్ దీన్ని కూడా ఇప్పుడు సింక్ చేయండి. దీనివల్ల ఏంటంటే మనం ప్రతిసారి ఫైండ్ వ్యూ బై మెథడ్ అయితే రాయని అవసరం లేదు. జస్ట్ మనం ఆ యాక్టివిటీ బైండింగ్ తీసుకుని అంటే ఎక్స్ఎంఎల్ బైండింగ్ తీసుకుని దాంట్లో ఉండే ఐడి ద్వారా మనం అయితే డిఫైన్ చేయొచ్చు వాల్యూస్ని. దాని ఇప్పుడు ఎలాగో నేను చూపిస్తాను చూడండి. అండ్ ఇది మెయిన్ యాక్టివిటీ. అండ్ ఈ మెయిన్ యాక్టివిటీలో తీసేయండి. ఇక్కడ మనకి యాక్టివిటీ మెయిన్ బైండింగ్ అని ఉంటుంది, తీసుకోండి బైండింగ్. అండ్ ఇంక మనం ఎటువంటి వేరియబుల్స్ని అయితే డిఫైన్ చేయడం అవసరం లేదు. అండ్ ఇక్కడ బైండింగ్
యాక్టివిటీ మెయిన్ బైండింగ్, గెట్ లేఅవుట్ ఇన్ఫ్లేటర్, అండ్ ఇక్కడ సెట్ కంటెంట్ వ్యూ. అండ్ దీంట్లో కూడా ఫ్రాగ్మెంట్కి డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఆల్సో యాక్టివిటీకి కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది చెక్ చేసుకోండి. ఇది యాక్టివిటీ కోసం నేను రాస్తాను, మళ్ళీ ఫ్రాగ్మెంట్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది ఈ విధంగా సెట్ చేస్తే ఏంటంటే మనకి ప్రతిసారి ఫైండ్ వ్యూ బై ఐడి అని వేరియబుల్స్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇవి మనకి డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇప్పుడు. అండ్ ఇప్పుడు మనం లింక్ ద్వారా తీసుకుంటాం. ఫస్ట్ మనకి లింక్ కావాలి, స్ట్రింగ్ లింక్. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ బైండింగ్ తీసుకున్నాను కాబట్టి బైండింగ్ ఇన్పుట్ లింక్. ఈ ఇన్పుట్ లింక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఇక్కడ ఇన్పుట్ లింక్ అని ఐడి ఇచ్చాం కదా, ఐడి టెక్స్ట్కి, దీనికి వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు టెక్స్ట్ కలర్ కూడా వైట్ తీసుకోండి, మళ్ళీ తీసుకోకపోతే డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ గెట్ టెక్స్ట్ టు స్ట్రింగ్, అండ్ ఇక్కడ మనకి లింక్ వచ్చేసింది. అండ్ ఇఫ్ కండిషన్ ఏంటంటే మనకు మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇఫ్ కండిషన్ తీసుకున్నాం. మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బటన్ లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇమేజ్ షో అవ్వాలి. సో బైండింగ్ బటన్ లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి షో అవ్వాలి కాబట్టి ఇఫ్ లింక్ ఈజ్ ఎంటీ, ఒకవేళ లింక్ కనుక ఎంటీ ఉంటే ఎంటీ లింక్ కాంట్ షో ఇమేజ్, అంటే ఎంటీ లింక్ ఉంటే ఇమేజ్ షో చేయలేదు. ఒకవేళ ఆ లింక్లో కూడా కొంత డేటా ఉంటాయి, అంటే లింక్ ఎంటీ కాకపోతే ఫస్ట్ నేను పికాసోని యూజ్ చేస్తాను. పికాసోని ఎలా యూజ్ చేయాలి చెప్పింది చూడండి. పికాసో గెట్, ఇక్కడ లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ లోడ్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఒకటి డ్రాబుల్ ఫైల్స్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఏదైనా ఇమేజ్ తీసుకుంటారు కదా, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఆర్ డాట్ డ్రాబుల్ డాట్, అండ్ ఇక్కడ ఆ నేమ్ అయితే ఏదైతే ఉందో అది ఇచ్చేయచ్చు. అలా కాకపోతే మీకు ఇక్కడ యూఆర్ఎల్ కావాలి కాబట్టి నేనైతే లింక్, అండ్ ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఉంటుంది. ఈ ప్లేస్ హోల్డర్ ఏంటంటే మీరు ఇంటర్నెట్ నుంచి లింక్ తీసుకుంటారు కాబట్టి అది లోడ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఆ కొంత టైంలో మీరు చూపించాలనుకున్నప్పుడు ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఆర్ డాట్ డ్రాబుల్ డాట్ ఐసీ లాంచర్. ఇలా ఐసీ లాంచర్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను ప్లేస్ హోల్డర్ ప్లేస్లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంటూ ఏంటంటే బైండింగ్ డాట్ ఇమేజ్ వ్యూ. ఈ ఇమేజ్ వ్యూ ఎక్కడి నుంచి అంటే ఈ ఇమేజ్. సో ఈ విధంగా మనం పికాసో నుంచి తీసుకుంటాం. ఒకసారి నేను రన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఇక్కడ మనకి యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ నేనైతే ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ని అయితే చూపిస్తాను, డమ్మీ ఇమేజ్. అండ్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని తీసుకున్నాం. అండ్ ఇక్కడ మీరు ఏదైనా ఒక ఇమేజ్ లింక్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ ఈ ఇమేజ్ని తీసుకున్నాను. కాపీ లింక్ అడ్రస్ని తీసుకొని అండ్ ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేయండి. సో ఇది ఓకే గైస్, నేనైతే ఇక్కడ ఈ ఇమేజ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఎంటీ గైస్, ఇక్కడ మనం ఒక మిస్ చేసాం. అదేంటంటే మేనిఫెస్టోలో అండ్ ఇక్కడ మీరు పర్మిషన్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఈ పర్మిషన్ యాడ్ చేస్తే ఏంటంటే మీరు ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తున్నట్టు, ఆ ఇంటర్నెట్ యాక్సెస్ మీరు మీ మొబైల్ యాప్కి ఇవ్వాలి కాబట్టి ఈ పర్మిషన్ ఖచ్చితంగా యాక్సెస్ చేసుకోండి. అండ్ మనం ఇప్పుడైతే యాప్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ పేస్ట్ లింక్, ఆల్రెడీ నేను ఒక లింక్ అయితే కాపీ చేశాను అండ్ ఇప్పుడు పేస్ట్ చేస్తాను. ఇక్కడ లోడ్ ఇమేజ్ ఇంకా దీన్ని మీరు క్లిక్ చేయండి. చూసారు కదా, మనకు ప్లేస్ హోల్డర్ కనబడింది అండ్ అలాగే ఇమేజ్ కూడా లోడ్ అయింది. ఇది ఏంటంటే మనం పికాసోని యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం గ్లైడ్ని యూజ్ చేద్దాం. గ్లైడ్ కూడా సేమ్ ఉంటుంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏమఉండదు, జస్ట్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ గ్లైడ్ విత్ ఇక్కడ కాంటాక్ట్స్ సేమ్ ఇక్కడ లోడ్. మనకి ఇక్కడ కూడా డ్రాబుల్ కావాలంటే డ్రాబుల్ ఫైల్స్ ఉంటాయి, మనకి ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో యూఆర్ఎల్ కూడా ఉంటుంది కాబట్టి లింక్. అండ్ ఇక్కడ కూడా ప్లేస్ హోల్డర్ ఉంటుంది, ఐసీ లాంచ్. అండ్ ఇక్కడ ఇంటూ బైండింగ్ ఇమేజ్. అండ్ ఇది కూడా సేమ్. మళ్ళీ మనం రన్ చేసి చూద్దాం.
అయితే ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ ఉందని మీరు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో నుంచి నేను షార్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ వీడియోలో ఎంత చెప్పాను. అండ్ ఇప్పుడు ఈ ఇమేజ్ నేను చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ లింక్ అయితే పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ లోడ్ ఇమేజ్ ఉంటుంది. అండ్ మనకి కొంచెం టైం అయిన తర్వాత కొంచెం టైం తీసుకొని అయితే లోడ్ అవుతుంది. అది ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకు టైం అనేది పడుతుంది. అండ్ ఈ విధంగా మీరైతే ఇమేజెస్ని లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.